సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సీనియర్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ కె బ్రహ్మచారి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ బ్రహ్మచారి గారు నమస్తే. సార్ నమస్తే సార్. బ్రహ్మచారి గారు, ఈ వీడియోలో కాస్త ఎక్స్క్లూజివ్ గా డీటెయిల్ గా పెన్షన్ గురించి మాట్లాడుకున్నాం. మామూలుగా పెన్షన్ అనగానే గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్డ్ అయిన తర్వాత ప్రతి నెల వాళ్ళకి కొంత అమౌంట్ అనేది పెన్షన్గా వస్తుంటుంది. ఎందుకంటే మిగతా రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అనేది వాళ్ళకి శాలరీ అనేది ఉండదు కాబట్టి వాళ్ళు చేసిన సర్వీస్కి గాను ప్రతి నెల పెన్షన్ ఇస్తారు. అంటే మిగతా సర్వైవల్ కోసం, మిగతా వాళ్ళు ఎప్పటి వరకు ఉంటారు ఏంటన్న దాని ప్రకారం వాళ్ళు సర్వైవల్ కోసం పెన్షన్ ఇస్తారు. సో ఇది వరకు గవర్నమెంట్కి సంబంధించిన ఎంప్లాయీస్ కోసం అనుకుంటాం. మరి ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళకి పెన్షన్ కావాలి అంటే ఎలా? ఇప్పుడు నాకైనా మీకైనా ప్రతి నెల ఎంతో కొంత ఒక సర్టన్ అమౌంట్ పెన్షన్గా రావాలి అంటే మనలాంటి వాళ్ళు, మన ఓటర్లు ఏం చేయాలి? మంచి క్వశ్చన్ అండి విష్ణు గారు. ఎందుకంటే పెన్షన్ అనేది ప్రతి ఒక్క పర్సన్కి పెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనము సంపాదించేటప్పుడు మన పిల్లలకు కానీ మన చేయి పైన ఉంటుంది, అంటే మనం ఇచ్చేవాళ్ళం ఉంటుంది. ఒక రిటైర్మెంట్ అయిన తర్వాత మనము వాళ్ళ దగ్గర నుంచి తీసుకునే చేంజ్, అంటే చేయి ఇలా నుంచి ఇలాగనేది చేంజ్ అయిపోతుంది. సో పెన్షన్ అనేది ప్రతి ఒక్క పర్సన్కి అవసరం అండి. 2004 తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఇప్పుడు పెన్షన్ స్కీమ్ అనేది తీసేశారు. సో వాళ్ళు కూడా బయట పెన్షన్ అనేది తీసుకోవాల్సి ఉంటుందండి. ఈ పెన్షన్ అనేది ప్రతి ఒక్క పర్సన్కి ఉంటుందండి. పెన్షన్ అనేది ఏంటంటే మనం వృద్ధాప్యంలో మనం పని చేయకపోయినప్పుడు కూడా మనకు వచ్చేదాన్ని మనం పెన్షన్ అంటారు. దీన్ని యాన్యుటీ అంటారండి, యాన్యుటీ. సో ఇందులో 3 ఫేసెస్ ఉంటాయండి. అంటే ఒక పర్సన్ ఉన్నాడు, 30 years పర్సన్. ఇతనికి పెన్షన్ అమౌంట్, కార్పస్ అమౌంట్ రెగ్యులర్గా అక్యుములేషన్ చేసుకుంటూ వెళ్తారు. అక్యుములేషన్ చేసిన తర్వాత ఒక ఏజ్ 60 years తర్వాత నుంచి ఇతనికి లంసమ్ అమౌంట్, దీన్ని పర్చేస్ ప్రైజ్ అంటారు. ఇక్కడ నుంచి కంపెనీ అతనికి ఏముంటుందంటే ఇతనికి కావాలంటే పెన్షన్ అనేది తీసుకోమని చెప్తుంది. లేదు అంటే 60% అనేది ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్. అతను ఇన్వెస్ట్మెంట్ చేసిన ₹1,00,00,000 అమౌంట్ ఉందనుకుందాం. ఈ ₹1,00,00,000 అమౌంట్లో 60 లక్షల రూపాయల అమౌంట్ అనేది అతని మెడికల్ అవసరాలు కావచ్చు, ఏ అవసరాలకైనా కావచ్చు. ఇతనికి మనము ఆ 60 లక్షల రూపాయల అమౌంట్ అనేది తీసుకోవచ్చు అండి. రిమైనింగ్ 40% ఏదైతే 40 లక్షల రూపాయల అమౌంట్ ఉందో ఈ అమౌంట్ అనేది అతని వృద్ధాప్యంకి రెగ్యులర్గా అతను బ్రతుకున్నంత కాలము ఈ పెన్షన్ అనేది అతనికి ఆసరాగా ఉంటుందండి. ఇది అక్యుములేషన్ ఫేజ్. ఇంకొక పర్సన్ ఉన్నాడు, ఇతని దగ్గర ఒక ల్యాండ్ అమ్మారు అనుకుందాం. సో ల్యాండ్లో అతనికి ఒక ₹1,00,00,000 అమౌంట్ వచ్చింది. అతని ఏజ్ 30 years ఉంది. సో ఇతను ఏమనుకున్నా అంటే ఇప్పుడు నాకు పెన్షన్ అవసరం లేదు, బట్ నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. తర్వాత నా ఏజ్ 60 years తర్వాత నుంచి నాకు పెన్షన్ కావాలి అంటే డిఫర్డ్ ఇన్కమ్, డిఫర్డ్ పెన్షన్ అనమాట. అంటే ఆగి తీసుకోవడాన్ని మనము దీన్ని డిఫర్డ్ అంటాం. సో ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. ఓవర్ ఏ పీరియడ్ తర్వాత అతని ఏజ్ 60 years రాగానే ఇతనికి పెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ పెన్షన్ అనేది పర్చేస్ ప్రైస్. మనం సేవింగ్స్ ప్లాన్లో ఏ ప్లాన్లో అనుకుంటే దాన్ని మనం మెచ్యూరిటీ అమౌంట్ అంటాం, కానీ ఇక్కడ దీన్ని పర్చేస్ ప్రైస్ అంటారు. ఈ పర్చేస్ ప్రైస్ అనేది అతనికి ఆ విధంగా ప్రకారము అతనికి ఏదైతే పెన్షన్ కావాలనుకుంటున్నాడో ఆ పెన్షన్ ఆప్షన్ కింద ప్రకారం అని చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఉంది ఏంటంటే ఇది ఇమీడియట్ పెన్షన్. ఇమీడియట్ పెన్షన్ ఏంటి అంటే ఇమీడియట్ ఇన్కమ్. సో రిటైర్డ్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర లంసమ్ అమౌంట్ ఉంది. అతను ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో ఒక పెన్షన్ ప్లాన్ తీసుకున్నాడు. అక్కడి నుంచి అతనికి రెగ్యులర్గా పెన్షన్ అనేది వస్తూనే ఉంటుందండి. సో ఇందులో పెన్షన్లో కూడా ఎప్పుడైతే మనం తీసుకుంటే పర్చేస్ ప్రైస్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత కంపెనీ వాళ్ళకి లైఫ్ యాన్యుటీ విత్ రిటర్న్ పర్చేస్ ప్రైస్, లైఫ్ యాన్యుటీ వితౌట్ రిటర్న్ పర్చేస్ ప్రైస్ అనేది ఉంటుందండి. ప్లస్ ఇంకొకటి జాయింట్ లైఫ్ యాన్యుటీ విత్ రిటర్న్ పర్చేస్ ప్రైస్, జాయింట్ లైఫ్ యాన్యుటీ వితౌట్ రిటర్న్ పర్చేస్ ప్రైస్. ఇంకొకటి ఓపెన్ మార్కెట్ ఆప్షన్. ఓపెన్ మార్కెట్ ఆప్షన్ ఏంటి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ కంపెనీ దగ్గర అతనికి సంవత్సరానికి మంత్లీ కానీ అతనికి సంవత్సరానికి ఒక 5% 6% వరకు పెన్షన్ అనేది పే చేస్తూ ఉంది. ఒక వై కంపెనీ ఏంటంటే నేను మీకు ఇక్కడ 9% పేమెంట్ చేస్తాను అంటే ఏదైతే పర్చేస్ ప్రైస్ ఉందో ఈ అమౌంట్ అనేది ఆ కంపెనీకి అతను ట్రాన్స్ఫర్ చేసి అక్కడి నుంచి అతను పెన్షన్ చేసుకునే ఆప్షన్ కూడా ఉందన్నమాట. సో ఇక్కడ మనము లైఫ్ యాన్యుటీ విత్ రిటర్న్ పర్చేస్ ప్రైస్ అంటే ఏంటి అంటే అతను ఏదైతే పర్చేస్ ప్రైస్ ₹1,00,00,000 అమౌంట్ ఉంది, ఇతనికి రెగ్యులర్గా అతనికి రావాల్సిన పెన్షన్ వస్తూ ఉంది. ఇతని తదనంతరము ఈ లెగసీ అమౌంట్ ఏదైతే పర్చేస్ ప్రైస్ ఉందో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వెళ్ళిపోతుందండి. ఇదొక ఆప్షన్ ఉంది. లేదు నాకు నా అమౌంట్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేశానో
ఇది నా మట్టుకే కావాలనుకుంటే ఇతనికి మనము ఎక్కువ పెన్షన్ అంటే ఇప్పుడు 5.6% నుంచి ఇచ్చే దగ్గర మనం 9% పెన్షన్ అనేది ఇస్తూ ఉంటామండి. ఈ 9% పెన్షన్ అనేది అతను బ్రతికినంత కాలం ఇస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళకి లెగసీ అమౌంట్ ఏమీ వెళ్ళదు, ఎందుకంటే ఇతని అమౌంట్ అతను ఎంజాయ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ జాయింట్ లైఫ్ అన్నింటిలో ఉండే ఏంటంటే భార్యాభర్తలకి ఇద్దరికి ఇతనికి పెన్షన్ వస్తూ ఉంటుంది. ఇతని తదనంతరము వీళ్ళ వైఫ్ కూడా సేమ్ అదే కైండ్ ఆఫ్ పెన్షన్ ఇస్తూ ఉంటుంది. ఇందులో కూడా ఒకవేళ రిటర్న్ పర్చేస్ ప్రైస్ తీసుకుంటే ఈ అమౌంట్ లెగసీ అమౌంట్ ఏదైతే ఉందో వాళ్ళ పిల్లల వారికి అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఓపెన్ మార్కెట్ విషయం ఏంటంటే ఇప్పుడు మీకు చెప్పినట్టుగా ఏదైతే మనము ఒక కంపెనీలో ఎక్స్ కంపెనీలో మనము అమౌంట్ పెట్టుకుంటే ఈ అమౌంట్ నుంచి అతనికి వేరే కంపెనీకి వై కంపెనీకి కూడా అతను ట్రాన్స్ఫర్ కావచ్చు. ఇందులో కండిషన్ ఏంటి అంటే ఏదైతే కంపెనీలో అతను పెట్టుకున్నాడో అందులో మినిమం 20% అనేది ఈ కంపెనీలో పెట్టేసి రిమైనింగ్ అమౌంట్ అనేది అందులో తీసుకుందాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 crore రూపీస్ అమౌంట్ ఉందండి, ఇతను మనము 60% ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్ అన్నాం కదా, అంటే 60 లక్షల రూపాయల అమౌంట్ అతను తీసుకున్నాడు. ప్లస్ ఇంకొక రిమైనింగ్ 40% అమౌంట్ అయితే 40 lakh రూపీస్ అమౌంట్ ఉందో బేస్ కంపెనీలో ఏంటంటే ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేశాడో అందులో 20 lakh రూపీస్ అమౌంట్ పెట్టాల్సి ఉంటుంది. రిమైనింగ్ ఈ 20 lakh రూపీస్ అమౌంట్ వేరే కంపెనీకి వెళ్ళేసి ఈ 60 lakhs ప్లస్ 20 lakh రూపీస్ అమౌంట్ 80 lakh రూపీస్ నుంచి ఇతనికి ఇక్కడ ఈ 20 lakh రూపీస్ నుంచి పెన్షన్ స్టార్ట్ అవుతుంది, అక్కడ ఆ కంపెనీ నుంచి కూడా వాళ్ళకి పెన్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మచారి గారు. థ్యాంక్స్ అండి. పెన్షన్ అంటే ఏంటి, పెన్షన్లో ఎన్ని రకాలు ఉన్నాయి ఏంటి అన్న దాని గురించి చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.